దేవుని వాక్యం విని వెళ్ళిపోతే ఉపయోగం ఉండదండి. ఆ వాక్యము విన్న వాక్యం హృదయంలోకి దిగాలి. సముద్రంలో సముద్రపు ఏటి ఒడ్డున చాలా గులకరాలు మనకు కనబడుతుంటాయి. ఆ గులకరాళ్ళ మీద నుండి ఎంత ప్రవాహం వెళ్తున్నా ఒక్క చుక్కైన నీరు దానిలోకి వెళ్తుందండి, ఒక్క డ్రాప్ కూడా వెళ్ళదు. ఎందుకంటే ఆ గులకరాళ్ళ యొక్క స్వభావం ఏంటంటే అవి వాటర్ని అబ్జార్బ్ చేసుకోవు, నీటిని పీల్చుకునే స్వభావం వాటికి లేదు. ఒకవేళ ఒక స్పాంజ్ని కనుక ఒక సముద్రంలోనో ఒక ఏటిలోనో మనం పెట్టేస్తే నిండుగా నీటిని నింపేసుకుంటుంది. ఆ స్పాంజ్ ఒకవేళ తీసుకెళ్ళి మనం ఇలా గట్టిగా స్క్వీజ్ చేస్తే పిండితే ఒక మగ్గుడు నీళ్ళు వస్తాయేమో. మన హృదయము, మన హృదయ స్థితిని బట్టి దేవుని వాక్యము ద్వారా మనం ఎలా మార్చబడతాం అనేది ఆధారపడి ఉంటుంది. దేవుని వాక్యము స్వచ్ఛమైన నీటి ప్రవాహం లాంటిది. నీరు లేకుండా మనిషి ఎక్కువ రోజులు బ్రతకలేడు. నీటి ద్వారా మనిషి దేహానికి చాలా ప్రయోజనం. డాక్టర్స్ కూడా చెప్తున్నారు, రోజు కనీసం 3 లీటర్ల వాటర్ తాగండి. కరోనా వచ్చిన వాళ్ళకు కూడా డాక్టర్స్ చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు డ్రింక్ మోర్ వాటర్. బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి, ఎక్కువ వాటర్ దేహంలో ఉండాలి, దాని ద్వారా మంచి ఆరోగ్యం అని. దేవుని వాక్యానికి పెట్టబడిన పేరేంటంటే జీవ జలము, జీవ జలము. ఈ రోజుల్లో వాటర్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇళ్లలో ఫిల్టర్స్ మనం సెటప్ చేయించుకుంటున్నాం. ఆర్ఓ ఫిల్టర్ అని, యూవీ ఫిల్టర్ అని, ఆ తర్వాత ఆల్కలైన్ వాటర్ తాగాలండి ఇంకా హెల్దీగా ఉంటుందంట అని మినరల్ వాటర్ తాగుతున్నాము. ఇంకా క్రికెటర్స్, సెలబ్రిటీలు అయితే ఒక్కొక్క వాటర్ బాటిల్ కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నారు. ఎందుకంటే డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మంచి నీళ్లు తాగితే మంచి ఆరోగ్యం ఉంటుంది, ఎక్కువ సంవత్సరాలు బ్రతకచ్చని. అందుకని నీటి కోసం చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఉంటారు. మనకు తెలుసు, కలుషితమైన నీరు తాగగానే మనం సిక్ అయిపోతాం. మంచి నీరు, క్లీన్ వాటర్ తాగకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. హాస్పిటల్లో కూడా కొంతమంది అడ్మిట్ అయిపోతూ ఉంటారు ఆరోగ్య సమస్యల వలన. ఇప్పుడు దేవుని వాక్యము జీవ జలము, ఇట్ ఈస్ ద రివర్ ఆఫ్ లివింగ్ వాటర్. ఈ జీవజలం, ఈ వాక్యం అనే జీవజలాన్ని వినడం ద్వారా ఏంటి ప్రయోజనం అంటే, జీవజలం మనం మీద నుంచి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఒక రాతి మీద నుంచి వెళ్ళిపోయినట్టు ఒక స్పాంజ్ లాగా మనం ఉంటే, దేవుని వాక్యం ఎంత వస్తే అంత నేను లోపలికి తీసుకుంటే ఈ జీవజలం నా లోపలికి వెళ్తే నాకు ఉపయోగం. హల్లెలూయా. ఈ దేవుని వాక్యం అనే జీవజలం నా లోపలికి వస్తే, మీ లోపలికి వస్తే మనం బ్రతుకుతాం. హల్లెలూయా. జీవజలం ఎంతనా ఉండనియండి లేండి, బోల్డ్ అంత జీవజలం దొరుకుతుంది. టీవీలో జీవజలమే కదండి. టీవీలో క్రిస్టియన్ ఛానల్స్లో ఎన్ని వాక్యాలు, రోజంతా వాక్యాలు వస్తూనే ఉంటాయి. యూట్యూబ్లో బోల్డ్ అన్ని వాక్యాలు దొరుకుతున్నాయి. మందిరంలో ఈ పాస్టర్ గారు వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మీటింగ్లు పెడతానే ఉంటారు. సో జీవజలం చాలా అందుబాటులో ఉంది. కానీ నా లోపలికి జీవజలం ఎప్పుడో తీసుకుందాంలే అని ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే, నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటే, జీవజలం నీ లోపలికి వెళ్ళకపోతే నీ చుట్టూ ఎంత జీవజలం ఉన్నా నీకు ఉపయోగము ఉండదు. ఆ మధ్యలో ఒక వార్త మనందరం విన్నాము. ఒక హాస్పిటల్లో అంట చాలామంది పేషెంట్స్ వెంటిలేటర్ మీద ఉన్నారు. అంటే వారందరూ ఆక్సిజన్ సప్లై మీద ఉన్నారు. సడన్గా వాళ్ళందరికీ ఆక్సిజన్ సప్లై దేని నుంచి వస్తుందో అది ఆఫ్ అయిపోయిందంట. ఎవరు గమనించుకోలేదు. సడన్గా ఆక్సిజన్ సప్లై ఆగిపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ ఒకేసారి హాస్పిటల్లో చనిపోయారు. పెద్ద కేసు అయిపోయింది అది. వార్తల్లో కూడా మనందరం విన్నాం. అక్కడ ఆక్సిజన్ లేక చచ్చిపోలేదు, ఆక్సిజన్ వారికి అందక చనిపోయారు. వాక్యం చాలా ఉంది అందుబాటులో. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో బోల్డ్ అంత వాక్యం, అమూల్యమైన వాక్యం ఆత్మీయ తండ్రి గారి ద్వారా, జాన్ వెస్లీ గారి ద్వారా ఇలా శుక్రవార ప్రార్థనలో, లైవ్లో, ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు 2 సర్వీసులు 3 సర్వీసులు చాలా చాలా జీవజలం అందుబాటులో ఉంది. కానీ ఆ జీవజలాన్ని మనం ఎంత పొందుకుంటున్నాము, ఆ జీవజలాన్ని ఎంతగా మనము మన జీవితంలోకి స్వీకరిస్తున్నాము అనే దాన్ని బట్టి మన ఆశీర్వాదము ఆధారపడి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, పాత నిబంధనలో అలాగే క్రొత్త నిబంధనలో చాలామంది భక్తులను గూర్చి వ్రాయబడింది. కొంతమంది భక్తుల యొక్క భార్యలను గూర్చి కూడా వ్రాయబడింది. బైబిల్ గ్రంథంలో పురుషులకి ఎలా ప్రాధాన్యత ఇవ్వబడిందో స్త్రీలకు కూడా దేవుడు ప్రాధాన్యతను, విలువనిచ్చాడు. స్త్రీలను గురించి కూడా దేవుని వాక్యంలో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. ప్రతి వెన్స్డే ఆన్లైన్లో విమెన్స్ బైబిల్ స్టడీ జరుగుతుంది. మీలో ఎంతమంది వింటున్నారు నాకైతే తెలియదు, కానీ చాలామంది బైబిల్ స్త్రీలను మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న వాక్య భాగం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో జీవించిన దినాల్లో ఒక వ్యక్తి యొక్క భార్యను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. యేసయ్య అలా ఎందుకు చెప్తాడండి? అక్కడ చాలామంది ఉన్నారు ఆయన చుట్టూ. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని భార్యను మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు.
అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి భార్య ఎవరు, ఆమెను జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఎందుకు చెప్పారు, ఒకసారి వాక్యంలో ఉండి మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 31వ వచనం. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు, అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. అసలు యేసయ్య ఏ సందర్భం గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన రెండవ రాకడను గురించి మాట్లాడుతున్నాడు. రెండవ రాకడ ఆకస్మికంగా కలుగుతుంది. రెండవ రాకడ వచ్చిన తర్వాత పాపాలు ఒప్పుకోవడానికి మనకి ఛాన్స్ ఉండదు. ట్రైన్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ఇంటి నుండి బయలుదేరితే మనం ట్రైన్ అందుకుంటామండి చెప్పండి. మన ఇల్లు పట్టాల పక్కన ఉంటే ఒకవేళ అవుతుందేమో, కానీ మన ఇల్లు ఇక్కడ సుబ్బారావు నగర్లో పెట్టుకొని అక్కడ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ రాగానే నాకు చిన్న ఫోన్ చేయండి, నేను ఇక్కడ నుండి వెళ్ళి వచ్చేస్తానంటే ఛాన్సే లేదు. ఖచ్చితంగా ట్రైన్ మిస్ అవుతావు. కొంతమంది అనుకుంటారంట రాకడ రాగానే పాపాలు ఒప్పేసుకుందాం అనుకుంటారంట. అలా కుదరదు. జీవితకాలంలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. రెప్పపాటులో మారిపోయి రెప్పపాటులో నీవు మరి దేవునితో ఆకాశంలో ఆయనను కలుసుకోవాలంటే, ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో జీవించినంత కాలం ఒక సిద్ధపాటుతో, ఒక ప్రిపరేషన్తో నీవు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ రెండవ రాకడను గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఈమెనో పెద్ద ఘనకార్యం చేసిందా అంటే కాదండి. ఈమెను గుడ్ సెన్స్లో జ్ఞాపకం చేసుకోమని చెప్పలేదు, కానీ ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఈమె ఉంది కాబట్టి ఈమెను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. చూడండి, కొన్నిసార్లు మనం జీవితంలో చెడిపోయి నష్టపోయిన వాళ్ళని గురించి ఎవరికైనా చెప్తూ, ఒరే నువ్వు మాట వినకపోయావంటే నీ బతుకు కూడా వాడి బతుకులా అయిపోద్దిరా అంటారు కదండి. అంటే ఇంకొకటి ఏదో బాగుపడ్డాడని కాదు, నువ్వు గనక ఈ ధిక్కార ధోరణి, ఈ వ్యతిరేక ధోరణితో ముందుకు వెళ్ళావంటే నీలాగే కొంతమంది ముందు చేశారు, వాళ్ళు నష్టపోయారు, నీకు కూడా అలాగే అవుతుందని ఒక హెచ్చరిక. యేసుక్రీస్తు ప్రభువు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని ఎందుకు అన్నారంటే, లోతు భార్య నష్టపోయింది. లోతు భార్య తన కుటుంబానికి నష్టాన్ని కలుగచేసింది. లోతు భార్య దేవుని పేరును పాడు చేసింది, దేవునికి అవమానం కలగచేసింది. దేవుడు ఆమె మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కు ఆమె రీచ్ కాలేకపోయింది. దేవుడు ఆమె మీద కలిగి ఉన్న ఉద్దేశాలను ఆమె నెరవేర్చలేకపోయింది. అందుకే యేసయ్య అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అసలు ఈ లోతు భార్య ఎవరు? ఈ లోతు భార్య కుటుంబ నేపథ్యం ఏంటి మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఎలా ఉంటాము, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చాలాసార్లు మన కుటుంబ నేపథ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక రౌడీ గూండాల కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఒక మంచి సద్భక్తి కలిగిన వారిగా అవ్వరు అని నేను చెప్పట్లేదు, బట్ ఇట్స్ డిఫికల్ట్. ఏదో దేవుడు తన మహాకృపలో జ్ఞాపకం చేసుకొని కొంతమందిని భయంకరమైన పరిస్థితుల్లో నుండి కూడా రక్షించి ఒక చక్కని కృపనిచ్చి నడిపిస్తాడు. కానీ చాలాసార్లు కుటుంబ నేపథ్యము, కుటుంబ పరిస్థితులు కుటుంబంలో ఉన్న వారి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రి కేకలు వేసుకొని కొట్టుకునే వాళ్ళైతే, ఫిజికల్గా అబ్యూస్ చేసుకునే వాళ్ళైతే అంట, ఆ కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా వాళ్ళకు పెళ్ళయ్యాక వాళ్ళ భర్తలతో భార్యలతో కొట్టేసుకుంటూ ఉంటారంట. కత్తులు తీసుకొని కొట్టేసుకోవడం, లేకపోతే పప్పు గుత్తితో కొట్టేసుకోవడం, చీపుర్లు తీసుకొని కొట్టేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం చూస్తూ పెరిగారో అదే వాళ్ళు అనుకరిస్తారు కాబట్టి. ఇప్పుడు లోతు భార్య యొక్క కుటుంబం నేపథ్యం ఏంటి అని ఆలోచిస్తే, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుకుందాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని యేసయ్య చెప్పారు. లోతు భార్య పేరైతే లేదండి, మిస్సెస్ లాట్ అన్నాడు దేవుడు, అంతే. కొన్నిసార్లు చూడండి మిస్టర్ అండ్ మిస్సెస్ అని భర్త పేరు చెప్తారు. ఇప్పుడు ఈమె పేరు అయితే వ్రాయబడలేదు, కానీ ఈమె భర్త పేరు లోతు అని మనకు అర్థమైంది. ఈ లోతు ఎలాంటి వాడంటే, దేవుడు లోతుకు సర్టిఫికేట్ ఇచ్చాడు, లోతు నీతిమంతుడు. దేవుడు లోతును నీతిమంతుడు అన్నాడంటే ఇంకా సర్టిఫికేట్లో ఎలాంటి తేడా లేదు. కొన్నిసార్లు గవర్నమెంట్ దగ్గరికి మనం వెళ్ళి డబ్బులు ఇచ్చి
లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా సర్టిఫికేట్లు పుట్టించుకునే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని దగ్గర మనం లంచం ఇచ్చి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోలేము కదండి. దేవునికి ఎవరు లంచం ఇవ్వలేరు, దేవుణ్ణి ఎవరు బ్రైబ్ చేయలేరు. దేవుడు లోతును గూర్చి లోతు నీతిమంతుడు అని చెప్పాడంటే నిజంగానే లోతు చాలా నీతిమంతుడు. లోతు చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం బాలేదంటండి. ఈ లోతు భార్య, లోతు కుటుంబం ఎక్కడ నివసించేవారంటే సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలో నివసించేవారు. మనం ఇజ్రాయెల్ దేశానికి కనుక వెళ్తే అక్కడ సొదొమ గొమొర్రా అనే ప్రాంతం మనకు కనబడుతుంది. ఈ సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలో ఉన్న ప్రజలు భయంకరంగా చెడిపోయిన ప్రజలు మన చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు మన కళ్ళకి కనబడుతూనే ఉంటాయి. లోతు ఆ చెడిపోయిన వారి యొక్క పనులు, పరిస్థితులు చూసినప్పుడు తన మనస్సులో నొచ్చుకుంటూ ఉండేవాడంట, లోపల బాధపడుతూ ఉండేవాడంట, చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి. కానీ వాళ్ళు చేసిన చెడు పనులలో, పాపపు క్రియలలో లోతుకు ఏమాత్రం పాలు పంపులు లేవు. అస్సలు లోకస్తుల జోలికి కానీ, పాపుల జోలికి కానీ లోతు వెళ్ళలేదు. అది స్పష్టంగా బైబిల్లో వ్రాయబడింది. లోతు నీతిమంతుడు. లోతు తన భక్తిని కాపాడుకున్నాడంటే ఇంకో మాటలో చెప్పాలంటే భార్యకి చాలా ఈజీ అవ్వాలి. నా భర్త, నా పక్కన ఉన్న కొండంత భర్త ఇంత నమ్మకంగా దేవుని వెంబడిస్తుంటే నేను కూడా నా భర్తలాగే దేవుని గట్టిగా పట్టుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్న వారి పరిస్థితుల వలె మేము తయారవ్వకూడదని భార్య భర్తని చూసి ఆత్మీయంగా మోటివేట్ అవ్వాలి. కొన్నిసార్లు మన కుటుంబంలో ఎవరో ఒకళ్ళని దేవుడు పెడతాడు, వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారండి. కొంతమందిని గురించి మనం సాక్ష్యం ఇస్తాం కదా, నాకు అంత సహనం ఉండదు కానండి మా అక్క ఉంటుందండి, మా అక్కకి చాలా సహనం అండి. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు కోపం ఎక్కువగానండి, మా అమ్మ మాత్రం చాలా ఓర్పు కలిగిన వ్యక్తి. నేను ఎక్కువ ప్రార్థన చేయను కానండి. కొంతమంది భర్తలు చెప్తారు, నా భార్య మాత్రం చాలా ప్రార్థనా పర్రాలండి. కొంతమంది భార్యలు చెప్తారు, నాకు లోకాశలు బాగా ఎక్కువగానండి, నా భర్తకు మాత్రం లోకాశలు ఉండవండి. అంటే కుటుంబంలో కొన్నిసార్లు మనకన్నా ఆత్మీయంగా ఉన్నత స్థితిలో దేవుడు ఎవరినైనా పెట్టాడంటే ఏదో వాళ్ళ కుటుంబంలో నేను కూడా పాలి భాగస్తుడిని అని వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండడానికి కాదు, నువ్వు కూడా వారి వంటి ఆత్మీయ స్థితికి, స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. హల్లెలూయా. వీళ్ళు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో వీళ్ళ ప్రార్థనలు సరిపోతాయిలేండి అని సంతృప్తి పడ్డం కాదు. నీ ఇంట్లో ప్రార్థనా పరులు ఉంటే వారిని చూసి ప్రార్థన చేయడం నేర్చుకో. నీకు గర్వం ఎక్కువ ఉంటే, నీ కుటుంబంలో ఎవరైనా దీన మనసు కలిగిన వారు ఉంటే వారిని చూసి నేర్చుకో. ఓహో, ఇలా తగ్గించుకోవాలన్నమాట, ఇలా దీన మనసు కలిగి ఉండాలన్నమాట, ఇలా వినయ విధేయతలు కలిగి ఉండాలన్నమాట అని నీ జీవితంలో ఎవరినైనా ఆత్మీయమైన ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తుల్ని దేవుడు పెడితే వాళ్ళని చూసి మనం ఏమవ్వాలి? నేర్చుకోవాలి. మన ప్రక్కన దేవునిలో బలంగా ఉన్న వాళ్ళు ఉంటే మనకు అది చాలా ఉపయోగపడుతుందండి. అవునా కాదా? మనం ఒక్కళ్ళమే ప్రార్థన చేసుకుంటే ఎవరు ప్రార్థన చేసుకోకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మన ప్రక్కన ఎవరైనా దేవునిలో భక్తిగా, దేవునిలో చక్కగా పట్టుదల కలిగి ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇప్పుడు లోతు భార్యకు ఖచ్చితంగా ఒక మార్గదర్శకంగానే ఉంది. భక్తిపరుడైన లోతు ఇంట్లో లోతు భార్య ఉంది. ఒక ప్రార్థనాపరుడైన లోతు ఇంట్లో లోతు భార్య ఉంది. ఒక పాపము జోలికి వెళ్ళని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న లోతు ఇంట్లో లోతు భార్య ఉంది. కానీ తన భర్త ప్రభావము తన మీద పడ్డం కంటే ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావము లోతు భార్య మీద ఎక్కువగా పడింది. అర్థమవుతుందండి? మన చుట్టూ మంచివారు ఉంటారు, చెడిపోయిన వాళ్ళు ఉంటారు. మన చుట్టూ భక్తిపరులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. నువ్వు ఎవరి యొక్క ప్రభావం పొందుకుంటావో, ఎవరి యొక్క వశములోకి నువ్వు వెళ్ళిపోతావో, ఎవరు నిన్ను ప్రభావితం చేసేలా నిన్ను నీవు ట్యూన్ చేసుకుంటావో అది కంప్లీట్గా నీ చేతిలో ఉంది. దేవుడు మనందరినీ ట్యూన్ చేసి పెట్టడండి. అందరినీ ట్యూన్ చేసి పెడితే అందరం భక్తులు అయిపోతాం కదండి. అందరినీ ట్యూన్ చేసి పెట్టేస్తే మనందరం రోబోలు అవుతాం. అవునా కదా? మనం మనుషులు అవ్వం. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఇష్టపూర్వకంగా మనము ఎంచుకోవాలి. నాకు యేసే కావాలి, నేను ఆయన బిడ్డగా బ్రతకాలి, చిచ్చి నేను పాపం జోలికి వెళ్ళను, పాపాన్ని అసహించుకుంటున్నాను, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానని మనం ఇష్టపూర్వకంగా ఎంపికలు చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.
లోతు భార్య తన ఎంపికలు చేసుకుంది. ఆమె చేసుకున్న ఎంపిక మంచి ఎంపిక కాదండి. ఎందుకంటే ఆమె చేసుకున్న ఎంపిక ఏంటంటే, భక్తిపరుడైన తన భర్త అడుగుజాడల్లో వెళ్ళాలని ఎంపిక చేసుకోలేదు, కానీ భక్తిహీనులైన సొదొమ గొమొర్రా ప్రాంతపు ప్రజల యొక్క ఇన్ఫ్లుయెన్స్లోనికి, వారి పద్ధతిలోనికి ఈమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో ఇక్కడ జరిగిన సంఘటన ఆదికాండము 19వ అధ్యాయానికి వద్దాం. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము. దేవుని దూతలు పంపబడ్డారు వీరి ఇంటికి. ఆదికాండం 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, ఇద్దరు దేవదూతలను దేవుడు లోతు ఇంటికి పంపించాడు. దేవదూతలు ఇంటికి రావడం అనేది చుట్టాలు ఇంటికి వచ్చినంత ఈజీ కాదండి. ఈజీయా? దేవదూతలు రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. నేను పదే పదే చెప్తున్నాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. దేవుడు నీతో కొన్నిసార్లు క్లియర్గా మాట్లాడతాడు. ఇక్కడ ఎవరు దైవజనులు నిలబడే వాక్యం చెప్పినప్పటికీ కొన్నిసార్లు కొన్ని మాటలు వింటూ ఉంటే నీకు అనిపిస్తుంది ఇది నా కోసమే అని. సూటిగా మాట్లాడతాడు దేవుడు. ఆ మాటలు గుండెల్లోకి దూసుకు వెళ్ళిపోయాక కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసండి, ఆ సూటిగా మాట్లాడిన దేవుని మాటలను తీసుకొని పక్కకు తోసేస్తాం, లేకపోతే హృదయంలో ఒక మూలబడేస్తాం. అర్థమవుతుందా? మూలబడేసి దేవుడు చెప్తానే ఉంటాడులేండి అని లైట్ తీసుకుంటాం. నీ స్నేహితులు నీతో మాట్లాడిన మాటలను మర్చిపోయినా పర్వాలేదు. ఒకవేళ కొన్నిసార్లు నీ బంధువులు, నీ ఇంటి వారు నీతో మాట్లాడిన మాటలను మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నీతో మాట్లాడే మాటలు మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. హృదయం అనే పలక మీద రాసుకో. హృదయం అనే పలక మీద రాసుకుంటే కూడా మర్చిపోతానండి, కొంచెం మతిమరుపు ఎక్కువ అంటే డైరీలో రాసేసుకో. హల్లెలూయా! అర్థమవుతుందండి? ఈ హృదయం అనే పలక కూడా నా పలక అయితే నాకు గ్యారంటీ లేదండి, మీకు ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ అనవసరమైన అన్ని హృదయం అనే పలక మీద రాసేసుకుంటాం, కానీ కొన్నిసార్లు దేవుని వాక్యం మాత్రం హృదయం అనే పలక మీద ఉండదు, వెళ్ళిపోద్ది, తుడిచిపెట్టబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వలన, లోక ప్రభావం వలన, సొంత ఆలోచనల ప్రభావం వలన. దేవుడు ఇక్కడ లోతు కుటుంబానికి దేవదూతల్ని పంపించి ఒక శ్రేష్టమైన వర్తమానం చెప్పిస్తున్నాడు. హియర్ ఐ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ యూ. లోతు, నీకు, నీ భార్యకు, నీ కుటుంబానికి ఒక ముఖ్యమైన వర్తమానం మోసుకొచ్చాము. జాగ్రత్తగా విను. వినడమే కాదు, ఏం చేయాలో యు హ్యావ్ టు టేక్ యాక్షన్. నువ్వు క్రియారూపకంగా మేము చెప్పిన మాటను బట్టి నువ్వు అడుగులు వేయాలి. ఏంటా అడుగులంటే, లోతుకంట ఎవరెవరున్నారు చూడండి. లోతుకు అల్లుని, కుమారులను, కుమార్తెలను. అంటే మనకు తెలుసు లోతు భార్య, 2 కూతుర్లు బయటకు వచ్చారని. లోతు కొడుకులు ఉన్నారు, లోతుకు అల్లుళ్ళు కూడా ఉన్నారు. కొడుకులు రాలా, అల్లుడు రారా, పోరా మామ. కొంతమందికి మామ అంటే ఎంత చిన్న చూపో కదండి. మా మామ అండి, పిల్లనిచ్చిన మామ అంటే విలువ ఉండదు, మేనమామ అంటే విలువ ఉండదు, నేనే పెద్ద హీరో అనుకుంటారు. నీ జీవితంలో దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావంటే నీ విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? నీ ఇతరులకు ఇచ్చే విలువను బట్టి నీ జీవితంలో నీ విలువ ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా! నువ్వు విలువ కలిగిన వ్యక్తిగా ఉండాలంటే ఇతరులకు విలువ ఇవ్వడము నేర్చుకో. స్పష్టంగా మనకు అర్థమవుతుంది. లోతు కుమారులకు లోతు అంటే విలువ లేదు, లోతు అల్లుళ్ళకు కూడా లోతు అంటే విలువ లేదు. ఓల్డ్ టైమ్ రిలీజియన్, దేవుడు అంటూ ఉంటాడులే. మా మామకి ఇంకా అంతకంటే ఏం తెలియదు, చేత కాదు, ఎంజాయ్ చేయడం చేత కాదు మా మామకి. చుట్టూ పాపం చేయడానికి ఎన్ని పరిస్థితులు ఉన్నాయో, ఎన్ని అక్రమ జీవితాలు చుట్టూ ఉన్నా మడిగట్టుకొని దేవుడు 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 ప్రార్థన 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 అని కూర్చుంటున్నాడు మా మామ పద్ధతి మాకు నచ్చదండి అని లోతు కొడుకులు, లోతు అల్లుళ్ళు రాలేదంట. లోతు బతిమాలు ఉంటాడు ఖచ్చితంగా, బాబు దేవుని దూతలు వచ్చారయ్యా, నా మాటలు కాదు ఇది, నా మాటలు మీకు నచ్చకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దూతలు వచ్చి నన్ను హెచ్చరిస్తున్నారు, దయచేసి వినండి. మీరు క్షేమంగా ఉండాలంటే మనం బయటపడాలి. సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి బయటకు రావాలని చెప్తున్నా లెక్క చేయలేదు. కూతుర్లు 2 మాత్రం రాగలిగారు. లాట్ మేనేజ్ టు బ్రింగ్ హిజ్ వైఫ్ అండ్ హిజ్ 2 daughters. లోతు ఎంతవరకు మేనేజ్ చేయగలిగాడంటే,
ఎంతవరకు మేనేజ్ చేయగలడో అంతవరకే చేయగలిగాడు. చూడండి, మన ఇంట్లో ఎంత లగేజ్ ఉన్నా మనం ఎంత మోసుకెళ్ళగలం? కొంతే మోసుకెళ్ళగలం, అంతేనా? అలివయ్యే వాటిని మోసుకెళ్ళగలం. పెద్ద పెద్ద ఐరన్వి లేకపోతే ఇనుపవి అని ఉంటే వాటిని మోసుకెళ్ళగలం, మనమే కదలేము అవి పట్టుకొని. లోతు భార్యను 2 కుమార్తెలను మాత్రం తీసుకువెళ్ళగలిగాడు, అంతే పాపం, సాయశక్తుల ప్రయత్నం చేసి. లోతు భార్య గురించి ఆలోచిస్తే ఆమె కూడా లోతు వలె దేవుని దూతలు ఇచ్చిన హెచ్చరికను, దేవుని యొద్ద నుండి వచ్చిన హెచ్చరికను విన్నది. విన్నదా, వినలేదా? మనం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నామా, వినట్లేదా? అక్కడ దాకా బాగానే ఉంటుంది. విన్న తర్వాత ఏం చేస్తాం అనే దగ్గరే తేడా బయలుదేరుతుంది. అర్థమవుతుందండి? కొంతమంది ఉంటారులేండి, వినను కూడా వినరు. మనం దేవునికి స్తోత్రం, ఆ కేటగిరీలో మనం లేము. దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టే, పక్కకు తోసేసే, మాకు మందిరం వద్దు అనే కేటగిరీలో అయితే మనం లేము. దేవునికి స్తోత్రం, వస్తున్నాం, మనం వింటున్నాం కూడా. కానీ విన్న తర్వాత ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు లోతు భార్య లోతుకు దేవుడిచ్చిన హెచ్చరికను, లోతు కుటుంబానికి, తన కుటుంబానికి దేవుని దూతల ద్వారా పంపబడిన హెచ్చరికను ఆమె వినింది. విన్న తర్వాత త్వరగా తెమల్చట్లేదంటండి. స్త్రీలకు ఒక అలవాటు ఉంటుంది కదండి, ప్రయాణం అంటే సర్దుతూనే ఉంటాం. సర్దిందే సర్ది. ఎంత సరిదేస్తున్నావు? ఒక్కరోజు ప్రయాణమే, ఏం అన్నీ సరిదేసుకోవాలండి, అన్నీ సరిదేసుకోవాలి. ఈవిడ ఎంత సర్దిందో మనకు తెలియదు, లగేజీలు ఎంత సర్దిందో తెలియదు. ఆ నెక్లెస్ ఎక్కడుంది, ఈ డబ్బులు ఎక్కడ దాచిపెట్టాను, నా భర్తకు తెలియకుండా కదండి. కొంతమంది భర్తకు తెలియకుండా కిచెన్లో ఆ డబ్బాలో, ఈ డబ్బాలో, అటక మీద, బట్టల కింద, బీరువాలో ఎక్కడెక్కడ పెడతారో వాళ్ళకే గుర్తుండదు. అలా ఉంటుంది పరిస్థితి. మొత్తం అన్నీ దాచేస్తూ ఉంటారు లోపల కదండి. ఈమె ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టిందో తెలీదు. మేబీ షీ స్ట్రగుల్ టు గ్యాదర్ ఆల్ ద ప్రాపర్టీ. ఏవేవి వాళ్ళు దాచుకున్నారో, ఏవేవి సంపాదించుకున్నారో, బంగారం, వెండి, లేకపోతే వజ్రాలు, ఆమె దగ్గర ఏమేమి ఉన్నాయో నాకు తెలీదు. అవన్నిటిని గ్యాదర్ చేసుకుంటూ లేట్ చేసేస్తూ ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే 15వ వచనం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమారుల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఇంకొక ప్రాముఖ్యమైన అంశము, దేవుడు వర్తమానాన్ని పంపించడమే కాదు, దేవుడు లాక్కొని బయటకు తెచ్చాడండి. వీళ్ళను దేహాలతో, వీళ్ళ మనుషులను పట్టుకొని బయటకు లాక్కొచ్చారండి దేవదూతలు. అంటే లిటరల్గా దేవుడు చేయగలిగింది అంతా చేశాడు వాళ్ళని కాపాడడానికి. ఒక విషయం చెప్పమంటావా ప్రియమైన సహోదరి సహోదరుడా? నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను శిక్ష నుండి తప్పించడానికి, నిన్ను నన్ను నష్టపోకుండా కాపాడడానికి దేవుడు అన్ని ప్రయత్నాలు చేస్తాడు. లోతు భార్యను, లోతును, అతని 2 కుమార్తెలను దేవదూతలు చేత్తో పట్టుకొని బలవంతంగా లాక్కొని బయట తెచ్చిపెట్టారంటే, ఎందుకంటే వీళ్ళు ఇంక ఇలా సర్దుకుంటూ ఉంటే టైం అయిపోతుంది. ఆకాశం నుండి అగ్నికందకాలు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దహించి వేస్తే అయ్యో ఈ కుటుంబం నశించిపోతుంది, భక్తిహీనులతో భక్తి పరులు కూడా నశించిపోతారే, అది దేవునికి ఇష్టం లేదని దేవుని దూతలు బలవంతంగా బయటకి తీసుకొచ్చారు. బయటకి తీసుకొచ్చిన తర్వాత దేవుని దూతలు వీళ్ళకొక ఇంకొక మాట చెప్తున్నారు. ఏమనంటే, మీకు ఇంకొక హెచ్చరిక ఉంది, అంతా మేమే చేసేసామని మీరు అనుకోవద్దు, మీరు చేయాల్సింది కూడా ఒకటి ఉంది. కొంతమంది అనుకుంటారు, దేవుడా నా బదులు ఎగ్జామ్లో నువ్వే రాసాయి నాయన అంటే రాస్తాడండి? రాస్తాడా? కొంతమంది ఉంటారు సోమరిపోతులు, దేవుడా ఎగ్జామ్లో జ్ఞానం ఇయ్యయ్యా అని అడగడం కాదు, పరీక్ష నీకు చేత అయితే కొంచెం నా చేయి పట్టుకొని మొత్తం రాసేనా ఆయన, నేనైతే ఏమీ చదవను, చక్కగా టైంకి తిని నిద్రపోతాను, ఏమీ చదవను, క్లాసులు అటెండ్ అవ్వను, బంకు కొట్టేస్తూ ఉంటాను, పిచ్చి తిరుగుళ్ళు అన్నీ తిరిగేస్తాను, కొంచెం కూడా కష్టపడను, నా చేయి పట్టుకొని మొత్తం రాసేసి క్లాస్ ఫస్ట్ పెట్టేనాను అంటారన్నమాట. కానీ దేవుడు అలా చేయడు. దేవుడు నీకు ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చేస్తాడు. నీ పాత్ర, నీ భాగం నువ్వు చేయాలి. దేవుని దూతలు సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతింటి వరకు వెళ్ళారు, చెప్పాల్సింది చెప్పారు.
వాళ్ళు లేట్ చేస్తుండే చేతులు కూడా పట్టుకొని బయటకు తెచ్చి పెట్టారు. కానీ ఆ తర్వాత దేవుని దూతలు చెప్పిన మాట ఏంటంటే 17వ వచనం, ఆదికాండం 19వ అధ్యాయము, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము. ఇక్కడ వరకు తెచ్చాం కానీ ఇంకిక్కడ నుండి మీరు నడవాలి, ఇంకిక్కడ నుండి మీరు వెళ్ళిపోండి మీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి. కానీ గుర్తుపెట్టుకోండి, డోంట్ లుక్ బ్యాక్. వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూసారంటే అవుట్. అగ్నిగంధకాలు మీ మీద పడకుండా మేము కాపాడాం, బయటకు తెచ్చాము. కానీ వెనక్కి తిరిగి చూడకుండా మీ మెడలకు మాత్రం మేము స్క్రూ బిగించలేము అన్నారన్నమాట. అర్థమవుతుందండి? లోకంలో చూడకుండా దేవుడు నా స్క్రూ బిగించవచ్చు కదండి అంటే అలా బిగించాడు. ఒకసారి జాన్ వెస్లీ గారి దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చి అడిగాడంట, అన్న సినిమాలు చూస్తే చెడిపోతాం కదన్నా, సినిమాలు చూడకుండా దేవుడు ఎందుకు చేయట్లేదన్నా అన్నాడంట. సినిమాలు చూడకుండా దేవుడు ఎందుకు చేయలేడు బాబు? చేయగలడు. నీ 2 కళ్ళు పీకి పక్కన పెడితే నువ్వు ఏ సినిమా చూడలేవు. ఒకటే సినిమా, చీకటి సినిమా, అంతే కదండి. పగలు రాత్రి ఏ రంగులు ఉండవు, ఏ డ్యాన్సులు ఉండవు, ఏ భయంకరమైన దృశ్యాలు ఉండవు, ఒకటే చీకటి సినిమా. కానీ దేవుడు అలా చేయడుగా. కళ్ళు ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఎంచుకో, మంచిది ఎంచుకో. జీవాన్ని కోరుకో, బ్రతుకుతావు. మరణాన్ని కోరుకోవద్దు, చచ్చిపోతావు. జీవోప మార్గం ఉంది నీ ఎదుట, ఆ మార్గంలో వెళ్ళు. లోతు కుటుంబానికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఇక్కడ వరకు తెచ్చాము, ఇక్కడ నుంచి మీ పని మీరు చేయాలా. యూ హ్యావ్ టు రన్ ఫ్రమ్ హియర్, డోంట్ లుక్ బ్యాక్. వెనుకకు తిరిగి చూడొద్దు అని చెప్పిన తరువాత లోతు భార్య ఏం చేసిందో దేవుని వాక్యాలు మనం గమనిద్దాం. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. లోతు మాట విన్నాడు, లోతు పిల్లలు మాట విన్నారు, దేవదూత చెప్పిన మాటలు. కానీ లోతు భార్య మాత్రం వినలేకపోయింది. కొన్నిసార్లు దేవుడు ఏది చేయొద్దంటే మనం ఏం చేస్తామండి? అవునా కదా? ఒకసారట ఒక పాస్టర్ గారు చర్చిలో వాక్యం చెప్తున్నారంటే ఏమనంటే, దేవుడు ఏది చేయొద్దన్నాడు అదే చేశారు ఆదాము హవ్వ, అందుకే ఈ లోకంలోకి పాపము ప్రవేశించింది. దేవుడు తినవద్దన్న చెట్టు వృక్ష ఫలాన్ని ముట్టుకున్నారు, తిన్నారు, అందుకే పాపం ప్రవేశించింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బల్లగుద్ది ప్రసంగం చెప్తుంటే, ప్రసంగం అంతా అయిపోయాక సంఘంలో ఒక వ్యక్తి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అన్నాడంట, ఆదాము హవ్వలు దేవుని మాట వినలేకపోయారండి. నేనే గనక ఏదైనా తోటలో ఉండుంటే దేవుడు చెప్పినట్టు చేసేసేవాడినండి. అనవసరంగా ఆదాము హవ్వకు ఛాన్స్ ఇచ్చారు, నన్ను ఏదైనా తోటలో పెట్టేసి ఉంటే బాగుండేది అన్నాడంట. ఈ పాస్టర్ గారు అనుకున్నారు, ఇతనికి ఒక పాఠ నేర్పించాలనుకొని, రేపు సాయంత్రం మా ఇంటికి రా బాబు, కానీ మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో సోఫాలో నువ్వు కూర్చోవాలి, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవ్వాలని చెప్పారంట పాస్టర్. ఓకే అండి, మీ ఇంటికి తప్పకుండా వస్తాను. పాస్టర్ గారి ఇంటికి ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి వచ్చే టైంకే పాస్టర్ గారు ఒక చిన్న డబ్బా, మూయబడిన డబ్బా, దానికి ఒక మూత పెట్టాడు. మూత పెట్టి ఆ వ్యక్తి రాగానే స్నాక్స్, టీ, ఫ్రూట్స్ అన్నీ పెట్టించి, ఇవన్నీ తిను బాబు, ఇవన్నీ ముట్టుకో, ఆ ఒక్క డబ్బా మూత మాత్రం తెరవద్దని చెప్పాడండి. ఏం చెప్పాడండి? ఆ ఒక్క మూత మాత్రం తెరవకు, ఇక్కడ పెట్టినవన్నీ తిను, హ్యాపీగా ఉండని. పాస్టర్ గారు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఈ వ్యక్తి ఏం చేస్తాడని. టీ తాగబుద్ధి అవ్వట్లేదు, పండ్లు తినబుద్ధి అవ్వట్లేదు, అక్కడ పెట్టిన స్నాక్స్ ముట్టాలనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఇతని మనసులో కుతూహలం అంతా ఏంటంటే, ఆ డబ్బాలో ఏమీ ఉంది, డబ్బాలో ఏముంది, వెళ్తున్నాడు, చెవు దగ్గర పెడుతున్నాడు, ఏం వినిపించట్లేదు, ఏదో కొంచెం చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయి కానీ అర్థం అవ్వట్లేదు, ఏముంది ఏముంది ఏముంది. కాసేపటికి అనుకున్నాడు, ఉండబట్టలేకపోతున్నాను, ఆరటం ఎక్కువైపోతుంది, చిన్నగా నెమ్మదిగా అలా ఆ లిడ్ అలా తీసి అలా పెట్టేద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ లిడ్ అలా తీసాడో అందులో చిన్న పక్షి ఉంది, అది బయటకు వచ్చింది. బయటకు వచ్చి కానీ మళ్ళీ పెట్టేశాడు, మూత పెట్టేసి ఏమీ తెలియనట్టు. పాస్టర్ గారు రాగానే స్నాక్స్ తింటున్నాడు చక్కగా. పాస్టర్ గారు అన్నాడు, నేను చేయవద్దన్న పని మీరు చేశారా? చేయలేదండి పాస్టర్ గారు, మీ మాట నేను శిరస వహిస్తానండి. మరి నేను చర్చిలో పెద్ద భక్తుడిలాగా వాదించాడు కదా,
ఆదాము హవ్వ కాబట్టి అలా చేశారు, నేనైతే చేయనని. ఏమీ చేయలేదండి అంటే పాస్టర్ గారు అన్నారు, అయితే అక్కడ పైన వెంటిలేటర్లో పక్షి ఎలా బయటకు వచ్చిందని అడిగాడు. ఎందుకంటే ఈ డబ్బాలో ఉన్న పక్షి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఆ వెంటిలేటర్లోకి వెళ్ళి కూర్చుంది వాళ్ళ రూమ్లో. అది అక్కడికి ఎలా వచ్చిందని అడగగానే సిగ్గుతో తలదించుకుంది. ఏది చేయొద్దన్నాడో దేవుడు, లోతు భార్య ఏం చేసిందండి? ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. దేవుడు వద్దన్న దాన్ని నీవు అసహించుకునే వైఖరి నీకుంటే నువ్వు పాపం జోలికి వెళ్ళవు. హల్లెలూయా. దేవుడు ఏది మంచిదో అది వద్దన్నాడు. హల్లెలూయా. మంచిది వద్దంటాడండి, చెడుదైతేనే వద్దంటాడు, మంచిది ఎప్పుడు వద్దనడు. బురదలోకి వెళ్ళి పంది దొరలాడుతూ ఉంటుంది, వద్దు బాబు అది నీకు మంచిది కాదని పందికి చెప్తే అర్థమవుతుందండి. నా ఎంజాయ్మెంట్ అంతా తీసేయాలనుకుంటున్నారు అంటది పంది, అవునా కదా? నాకు బురదలో దొర్లితే వచ్చిన ఫన్ మజా నాకు ఇంకెక్కడ రాదు, ఆగండి మీరు అంటది. అవకాశం ఉండే ముక్కుతో పక్కతో వస్తుంది మనల్ని. నీకు మంచిది కాదే బాబు అంటే వినదు, ఎందుకంటే దానికి అక్కడే ఎంజాయ్మెంట్. కొన్నిసార్లు దేవుడు ఏది వద్దంటే అదే మనకి చాలా ఎగ్జైటింగ్గా కనబడుతుంది. ఏదో దేవుడు మన నుంచి దూరపరిచేస్తున్నాడు. దేవుడు నీకు మేలైనది ఆయన ఎప్పుడు దూరపరచడండి. హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అంట. ఆయన ఉండలేడంట నీకు మేలు చేయకుండా. నీకేది మంచిదో నువ్వు ఎక్కడున్నా నీకు తెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎక్కడున్నా నీకు తెచ్చిస్తాడు, అంతే. నా జీవితంలో నేను చెప్పగలను, అమెరికాకు ఉద్యోగానికి వెళ్ళడానికి అవకాశం రాగానే భారతీయులు చాలామంది నివసించే సిటీస్ చాలా ఉన్నాయండి. ఆ ఏ సిటీకి రాకుండా భారతీయులు చాలా తక్కువ మంది ఉండే సిటీకి దేవుడు నన్ను పంపించాడు. అప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఆలోచించుకున్నా, ప్రభువా అమెరికాలో ఎన్నో సిటీస్ ఉన్నాయి, మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు కూడా చాలామంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరున్న ప్రాంతానికి కాకుండా ఒక్క తెలుగు సంఘం కూడా లేని, ఒక్క తెలుగు వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు లేని డెన్వర్ అనే సిటీకి ఎందుకు పంపిస్తున్నావయ్యా నన్ను? అర్థం కాలేదండి, నాకు అర్థం కాలేదు. కానీ నేను ఏ సిటీకి వెళ్ళానో ఆ సిటీకి దైవజనుడు జాన్ వెస్లీ గారిని పంపించి నన్ను అక్కడి నుంచి రాజమండ్రి తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత అర్థమైందండి, అక్కడికి వెళ్ళిన 3 సంవత్సరాలకు అర్థమైంది ఏమనంటే ఆ సిటీకే ఎందుకు పంపించాడంటే దేవుని యొక్క మాస్టర్ ప్లాన్లో, దేవుని యొక్క ప్రణాళికలో నేను అక్కడ దైవజనుడు మీటింగ్కి వెళ్ళాలని, అక్కడ మా వివాహం నిశ్చయం అవ్వాలని ఆయన ఉద్దేశించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అర్థం అవ్వదు, దేవుడు ఎందుకు ఇదొద్దు అదే ఇస్తున్నాడు ఎందుకండి, నాకు అదే బాగా కనబడుతుందండి అంటే నీకు ఇప్పుడు అర్థం కాదు. అర్థం కాకపోయినా దేవుని మాట వినడం మాత్రం మానకు. హల్లెలూయా. నాకు ఇదే నచ్చిందండి, నాకు దీని మీద పెద్దగా ఇంప్రెషన్ లేదండి. నీకు ఇంప్రెషన్ పక్కన పెట్టు. నీకున్న తెలివితేటలు చాలా తక్కువ. నీకున్న తెలివితేటలకు, నీకున్న అనుభవానికి, నీకు ఉన్న జ్ఞానానికి అన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. నీకు అర్థం అవ్వలేదని, నీకు ఇంప్రెసివ్గా లేదని దేవుని మాటను మాత్రం పక్కన పెట్టక, నష్టపోతావు మళ్ళీ. లోతు భార్య అనుకుంది, అసలు ఆ సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోతుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి కదండి. మరి మనం షాపింగ్కి వెళ్తాం, స్త్రీలు ఎందుకు వెళ్తాం? కొనడానికి వెళ్ళాం, కొన్నిసార్లు చూడడానికి వెళ్తాం. చూడాలి కదండి, ఏం మోడల్స్ వస్తున్నాయి, ఏం వెరైటీలు వస్తున్నాయి. కొంతమంది నయనానందం అంటారు, అంతేనండి? ఆ పదం అదో కాదు, మరి చూసి ఆనందపడతారు, చాలు, చూస్తే చాలండి, కొనక్కర్లేదండి. చూసుకొని కడుపు నింపేసుకుంటారు, అవునా? లోతు భార్య బహుశా వెనక్కి చూసి, ఓహో నిజంగానే దేవుడు చెప్పినట్టు ఆకాశం నుండి అగ్నిగంధకాలు పడుతున్నాయని నమ్ముదాం అనుకుందేమో. దేవుడు మాట చూస్తే కానీ నమ్మలేని స్థితిలో, అవిశ్వాసంలో నువ్వు ఉన్నావా? దేవుడు నీ పరిపూర్ణమైన విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. అన్నీ ఆయన చేశాక చూసి అవునండి దేవుడు నిజంగానే కార్యం చేశాడని అంత అయ్యాక నువ్వు చెప్పడం కాదు విశ్వాసం. ఏమి జరగక ముందే నువ్వు నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. అవిశ్వాసిగా ప్రవర్తించింది లోతు భార్య. యు నో వై? షీ కుడ్ నాట్ బిలీవ్ వాట్ గాడ్ సెడ్. దేవుడు చెప్పింది నమ్మలేకపోయింది. వెనక్కి తిరిగితే మీరు నష్టపోతారంటే నమ్మలేదండి. మీరు వెనుకకు తిరగద్దు అంటే దేవుడు వెనక్కి తిరిగితే నష్టపోతారని దేవుడు కన్వే చేసిన మెసేజ్ను ఆమె సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయింది, అర్థం చేసుకోలేకపోయింది. దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభా నీ మాటలు అర్థం చేసుకునే హృదయము ఇవ్వయ్యా. కొన్నిసార్లు మనకు అపార్థాలు బాగా అలవాటైపోతాయి. ఎప్పుడైనా ఎవరైనా అపార్థం చేసుకున్నారండి? చేసుకున్నారా? చేసుకుంటాం కదా. చేసుకున్నాక వాస్తవం తెలిసాక అయ్యయ్యో
ఇలా ఆలోచించానేంటి, పాపం వాళ్ళు అంత మంచోళ్ళు అయితే ఎందుకు నేను అపార్థం చేసుకున్నానని మళ్ళీ బాధపడతాం. కొన్నిసార్లు మనల్ని ఎవరినైనా అపార్థం చేసుకున్నారనుకోండి, ఎంత బాధ వచ్చేస్తుందో. అయ్యో నేను అలాంటి దాన్ని కాదే, అలాంటి వాడిని కాదే, నన్ను ఏంటి ఇలా అపార్థం చేసుకున్నారు. మనుషుల మధ్యలో అపార్థాలు, మనస్పర్ధలు పర్వాలేదేమో కానీ దేవుణ్ణి మాత్రం అపార్థం చేసుకోవద్దు. లోతు భార్య, నేను అనుకుంటాను, దేవుణ్ణి అపార్థం చేసుకుంది. వెనకకు తిరిగి చూడొద్దు అంటున్నాడు దేవుడు. ఇంక అన్నీ ఆంక్షలేనా, తిరిగి చూస్తాను, ఏమవుతుందో అప్పుడు చూద్దాంలేండి. దేవుని మాటను ధిక్కరించే తెగింపు, దేవుని మాటలను వ్యతిరేకించే తెగింపు ఆమె వెనుకకు చూచి ఉప్పు స్తంభము అయింది. షీ లుక్డ్ బ్యాక్ అండ్ షీ టర్న్డ్ ఇంటూ అ పిల్లర్ ఆఫ్ సాల్ట్. నేటికి మనం ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే లోతు భార్య ఉప్పు స్తంభంలాగా అలా నిలబడి ఉంటుందండి. బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు జాన్ వెస్లీ గారు చూపించారు, అదిగోండి దూరంగా అక్కడ కనబడుతుంది చూసారా ఉప్పు స్తంభం, అదెవరో కాదు, లోతు గారి భార్య. మనం కూడా కొంతమందిని స్టాచ్యూస్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం. మహాత్మా గాంధీ అని, నెహ్రూ గారని, ఇందిరాగాంధీ గారని, పెద్ద పెద్ద వాళ్ళు, దేశానికి ఉపయోగపడిన వాళ్ళు, రాజకీయ నాయకుల యొక్క, అలాగే సంఘ సంస్కర్తల యొక్క స్టాచ్యూస్ పెట్టుకుంటూ ఉంటాం. లోతు భార్య స్టాచ్యూ అయిపోయింది. అందరి గౌరవాన్ని మనన్లు పొందడానికి కాదు కానీ మనందరికీ ఒక హెచ్చరికగా నిలబడడానికి. శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం ఒకటి గుర్తించాలి, అదేంటంటే దేవుడు దగ్గరగా వచ్చాడు. లోతు ఇంట్లోకి వచ్చేసాడండి. దేవుని దూతలు వచ్చారంటే దేవుడు వచ్చినట్టే, దేవుని దగ్గర నుండే వచ్చారు దూతలు. దేవుడు వాళ్ళకి దగ్గరగా వచ్చాడు. దేవుడు వాళ్ళని చాలా పట్టించుకున్నాడు. దేవుడు వాళ్ళని చాలా ప్రేమించాడు. వాళ్ళు నష్టపోవాలని దేవుడు అస్సలు అనుకోలేదు. దేవుడు వాళ్ళకు చేయవలసినంత సహాయం చేశాడు. దూతలు బలవంతంగా చేతులు పట్టుకొని సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి తీసుకొచ్చి బయట పెట్టినా, ఇంత చేసిన దేవుడు ఆమె చేయాల్సిన ఒక్క చిన్న పని చేయలేక ఆశీర్వాదాన్ని కోల్పోయింది లోతు భార్య. మందిరానికి వస్తున్నాను కదండి, వాక్యం వింటున్నాను కదండి, సరిపోద్ది. వాక్యాన్ని అనుసరించకపోతే ఏమవుతుందండి చూద్దాంలే అనుకుంటే బహుశా చాలా పెద్ద నష్టాన్ని పొందుకోవాల్సి వస్తుందేమో. ఈ శుక్రవార ప్రార్థనలో అడుగుదాం, ప్రవ్వా నీ మాటలు వినే హృదయమే కాదు, నీ మాటలు సరిగ్గా అర్థం చేసుకొని హృదయం ఇవ్వు. నీ మాటలు అర్థం చేసుకోవడమే కాదు, ఇష్టపూర్వకంగా వెంబడించే హృదయం కూడా నాకు ఇవ్వు. ఎందుకంటే వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు కొనకుండా ఉండండి యాకోబు పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది. డు నాట్ జస్ట్ బి హియరర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ బి డూవర్స్ ఆఫ్ ద వర్డ్. వినువారుగా ఉండద్దు, చేసేవారిగా ఉండండి వాక్యం విషయంలో. ఈ ఉదయకాల సమయంలో శుక్రవారం ప్రార్థనకు వచ్చిన మనము అడుగుదాం, ప్రవ్వా నువ్వు మాకు చాలా దగ్గరగా వస్తున్నావు. ప్రతిరోజు దేవుడు మనకి చాలా దగ్గరగా ఉన్నాడండి. దేవుడు మనకు ఉన్నంత దగ్గరగా ఇంకెవ్వరూ లేరు. హల్లెలూయా. ఎవరు దగ్గరగా ఉండరు మనకి, ఎల్లకాలం ఎవరు మనకి దగ్గరగా ఉండరు. దేవుడు ఎప్పుడు సమీపంగా ఉండేవాడు. నువ్వెంత దగ్గరకు వచ్చినా కొన్నిసార్లు నేనే నిన్ను దూరం చేసుకుంటున్నానేమో నా పాపం వలన. ఆ స్థితి మాత్రం నాకు వద్దయ్యా. నువ్వెంత దగ్గరకు వస్తున్నావో నీకు కూడా నేను అంత దగ్గరగా ఉండడానికి నాకు సహాయము చెయ్యి. ఎందుకంటే దేవునికి దగ్గరగా వెళ్తే ఆశీర్వాదాలన్నీ మనవే. హల్లెలూయా. ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన శారీరకమైన ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదము ఆయనకు దగ్గరగా ఉండడం ద్వారా మనము స్వతంత్రించుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెప్పావయ్యా. లోతు భార్య వలె మాలో ఎవ్వరం ఉండకుండా సహాయం చేయి. నీ మాటలను వినే హృదయం, నీ మాటలను అనుసరించే హృదయం, లోకాన్ని ఆశించక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ చిత్తము నెరవేర్చుట కొరకు ఆశపడే జీవితాలను మాకు అనుగ్రహించండి. నేను ఆరాధించి స్తుతించబోతుండగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు నీ కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.